వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ గురించి చర్చించుకోవడం జరిగింది. గత వీడియోస్లో కొన్ని ఆర్టికల్స్ గురించి చర్చించుకోవడం జరిగింది. మరి వీడియోని వాచ్ చేసే ముందు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. గత వీడియోస్లో మనము ఆర్టికల్స్ 1 to 51 మొత్తం 4 పార్ట్స్ 1, 2, 3 అండ్ 4 పార్ట్స్ గురించి చర్చించుకున్నాము. మరి ఈ వీడియోలో తదుపరి పార్ట్స్ గురించి మరియు తదుపరి ఆర్టికల్స్ గురించి చర్చించుకుందాం. భారత రాజ్యాంగం అమల్లో వచ్చే సమయానికి మొత్తం అంటే భారత రాజ్యాంగం మనకు 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఈరోజు మనము గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. జనవరి 26. ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటంటే మనకు రాజ్యాంగం అమల్లోకి రావడమే కారణం. మరి భారత రాజ్యాంగం ఈ అమలు వచ్చే సమయానికి భారత రాజ్యాంగంలో ఉన్న మొత్తం ఆర్టికల్స్ వచ్చేసి 395, పార్ట్స్ భాగాలు వచ్చేసి 22, షెడ్యూల్స్ వచ్చేసి 8. కాలానుగుణంగా వీటి సంఖ్య మారుతూ వచ్చింది. అంటే అవసరం మనం కాలానుగుణంగా కాలం మారినట్టు ఆర్టికల్స్, పార్ట్స్, షెడ్యూల్స్ యొక్క సంఖ్యను మార్చడం జరిగింది. ప్రస్తుతం ఈ 395 ఆర్టికల్స్ 465, 22 భాగాలు 25, 8 షెడ్యూల్స్ 12 షెడ్యూల్స్గా రూపాంతరం చెందాయి. ఆర్టికల్స్ అంటే ఏంటంటే రాజ్యాంగంలో క్రోడీకరించబడిన సమగ్ర సూత్ర నియమాలు. వీటిని మనం తెలుగులో ప్రకరణలు లేదా అధికరణలు లేదా నిబంధనలు అని అంటాము. ప్రకరణలు, నిబంధనలు లేదా అధికరణలు అని అంటాము. మనం తదుపరి ఆర్టికల్స్ గురించి తెలుసుకునే ముందు మొదటి వీడియోస్ కోసం మనము ప్లేలిస్ట్లో సెర్చ్ చేయండి. మరియు వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ఆర్టికల్స్ పార్ట్ 2 4A భాగం 4వ భాగము A. 4వ భాగం Aలో మనకు ప్రాథమిక విధుల గురించి మనము ఆర్టికల్ 51Aలో రూపొందించడం జరిగింది. ఇక పార్ట్ 5 వచ్చేసి దీనిలో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం గురించి మనకు 5వ భాగంలో ఆర్టికల్స్ తెలియజేస్తాయి. ఈ ఆర్టికల్స్ కేంద్ర ప్రభుత్వానికి ఆర్టికల్ సంబంధించి మనకు 52 నుంచి ఆర్టికల్ 52 నుంచి 151 వరకు అంటే 151 వరకు మొత్తము కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తాయి. కేంద్ర ప్రభుత్వంలో మొదటగా ఆర్టికల్ 52 భారత రాష్ట్రపతి అంటే మనం కేంద్ర ప్రభుత్వం మొదటిగా ఫస్ట్ 1 చూసేసుకుంటే కార్యనిర్వాహక వర్గము. రాష్ట్రపతి కార్యనిర్వాహక వర్గము. దీనిలో వచ్చేసి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి వీటి గురించి మనము ఈ ఆర్టికల్స్లో తెలుసుకుందాము. కార్యనిర్వాహక వర్గం అంటే పనిని చేసే వర్గము. ఈ కార్యనిర్వాహక వర్గంలో మనకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి వీటి గురించి ఆర్టికల్ 50 నుంచి తెలుసుకుందాం. ఆర్టికల్ 52 భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 53
యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్. యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్. యూనియన్ అంటే ఇక్కడ కేంద్ర కార్యనిర్వహణ యొక్క అధికారము. కేంద్ర కార్యనిర్వహణ యొక్క అధికారము. ఆర్టికల్ 54 రాష్ట్రపతి ఎన్నిక గురించి ఆర్టికల్ 54 తెలియజేస్తుంది. ఆర్టికల్ 55 రాష్ట్రపతి ఎన్నిక విధానం. ఎన్నిక విధానం ఇక్కడ ఎన్నిక గురించి తెలియజేస్తుంది. ఎన్నికను చేసే విధానం గురించి ఇక్కడ తెలియజేస్తుంది. ఆర్టికల్ 56 రాష్ట్రపతి పదవీ కాలం. రాష్ట్రపతి పదవీ కాలం అంటే రాష్ట్రపతి ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉండాలి అనే విషయం గురించి మనకు ఆర్టికల్ 56 తెలియజేస్తుంది. ఆర్టికల్ 56 తిరిగి ఎన్నికలకు అర్హత. అంటే ఒకసారి రాష్ట్రపతిగా పోటీ చేసిన వ్యక్తి సెకండ్ టైము ఎన్నిక కావడానికి లేదా పోటీకి అర్హత అనే విషయం గురించి మనకు ఆర్టికల్ 57 తెలియజేస్తుంది. ఆర్టికల్ 58 రాష్ట్రపతికి అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి పదవి అర్హతల గురించి మనకు ఆర్టికల్ 58 తెలియజేస్తుంది. ఆర్టికల్ 59 రాష్ట్రపతి పదవికి సంబంధించి నిబంధనలు అంటే షరతులు. రాష్ట్రపతి పదవికి సంబంధించి నిబంధనలు అనేవి మనకు ఆర్టికల్ 59లో తెలియజేస్తుంది. ఆర్టికల్ 60 ప్రమాణ స్వీకారం. అంటే ఇక్కడ ఎన్నికై విధానం ద్వారా పదవి కాలం నుండి అర్హత ఉండి ఎన్నుకోబడిన వ్యక్తి రాష్ట్రపతి నిబంధనలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 60 ప్రకారం మనకు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 61 రాష్ట్రపతి అభిశంసనకు సంబంధించిన తీర్మానం. అంటే రాష్ట్రపతి పదవి నుండి తొలగించడానికి దీన్నే మహాభియోగ తీర్మానం అంటారు. ఆర్టికల్ 61 ప్రకారం మహాభియోగ తీర్మానం అంటే రాష్ట్రపతిని పదవి నుండి తొలగించుటకు మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఆర్టికల్ 62 పదవీ కాలం ముగియక ముందే నూతన రాష్ట్రపతిని ఎన్నుకోవడం. పదవీ కాలం ముగియక ముందే నూతన రాష్ట్రపతిని ఎన్నుకోవడం. ఈ ముందస్తు రాష్ట్రపతి పదవీ కాలం ముగియక ముందే కొత్త రాష్ట్రపతిని ముందుగా ఎన్నుకోవడం గురించి ఆర్టికల్ 62 తెలియజేస్తుంది. ఆర్టికల్ 63 భారత ఉపాధ్యక్షుడు. భారత ఉపాధ్యక్షుడు అంటే ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మనకు ఆర్టికల్ 63 తెలియజేస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వంలో మనకు రాష్ట్రపతికి సంబంధించి ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 62 ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి. భారత రాష్ట్రపతికి సంబంధించి ఆర్టికల్ 52 నుంచి 62 వరకు మనకు తెలియజేస్తాయి. ఆర్టికల్ 63 ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 63 ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షుడు. నెక్స్ట్ ఆర్టికల్ 64 ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్. ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్. మన భారత రాజ్యాంగంలో పార్లమెంట్లో లోకసభ, రాజ్యసభ. ఈ లోకసభ, రాజ్యసభకు ఇక్కడ మనకు స్పీకర్ మరియు ప్రైమ్ మినిస్టర్ లోకసభలో అధ్యక్షులుగా ఉంటారు. ఇక్కడ రాజ్యసభలో ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షుడిగా ఉంటారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్గా మనకు ఆర్టికల్ 64 నిబంధనలు తెలియజేస్తుంది. ఆర్టికల్ 65 రాష్ట్ర పదవి ఖాళీపై ఉపరాష్ట్రపతి నిర్వహించుట. ఆర్టికల్ 65 రాష్ట్రపతి ఖాళీను ఉపరాష్ట్రపతి నిర్వహించుట. అంటే ఏదైనా అనివార్య కారణం వలన రాష్ట్రపతి అధికారాలను ఉపరాష్ట్రపతి నిర్వహించడం. ఆర్టికల్ 66 ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఆర్టికల్ 66 ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఆర్టికల్ 67 ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం.
ఆర్టికల్ 67 ఉపరాష్ట్ర యొక్క పదవీ కాలం గురించి మనకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 68 ఉపాధ్యక్ష పదవి భర్తీ చేయడానికి అంటే ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి మనకు ఆర్టికల్ 68 తెలియజేస్తుంది. ఆర్టికల్ 69 ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం. ఆర్టికల్ 69 ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం. ఆర్టికల్ 70 ఇతర ఆకస్మిక పరిస్థితుల్లో రాష్ట్రపతి విధులను నిర్వర్తించడం. ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి యొక్క అధికార విధులను ఉపరాష్ట్రపతి నిర్వహించడం గురించి ఆర్టికల్ 70 మనకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 71 అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుల ఎన్నికలకు సంబంధించిన విషయాలు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల గురించి కొన్ని ప్రత్యేక నిబంధనల గురించి మనకు ఆర్టికల్ 71 తెలియజేస్తుంది. ఆర్టికల్ 72 క్షమాపణ యొక్క శక్తి అంటే శిక్షలను రద్దు చేయుట లేదా క్షమాభిక్షను ప్రసాదించడం గురించి ఆర్టికల్ 72 మనకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 72 శిక్షలను రద్దు చేయడం లేదా క్షమాభిక్షను ప్రసాదించడం గురించి మనకు ఆర్టికల్ 72 తెలియజేస్తుంది. ఆర్టికల్ 73 కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వహణాధికార పరిధి. కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వహణ పరిధి గురించి మనకు ఆర్టికల్ 73 తెలియజేస్తుంది. కార్యనిర్వహణాధికారి పరిధి అంటే ఇక్కడ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్స్ వీరి యొక్క కార్యనిర్వాహక పరిధి గురించి మనకు ఆర్టికల్ 73 తెలియజేస్తుంది. ఆర్టికల్ 74 రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి మంత్రుల మండలి. కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతికి సలహాలు ఇవ్వవచ్చు. అంటే కేంద్ర క్యాబినెట్ మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్ రాష్ట్రపతికి సలహాలు ఇవ్వవచ్చు ఆర్టికల్ 74 ప్రకారం. ఆర్టికల్ 75 మంత్రులకు సంబంధించిన నిబంధనలు. కేంద్ర మంత్రుల నియామకం, బాధ్యతలు అనే నిబంధనల గురించి మనకు ఆర్టికల్ 75 తెలియజేస్తుంది. ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి ఆర్టికల్ 76 మనకు తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ. ఆర్టికల్ 77 భారత ప్రభుత్వ వ్యాపారం యొక్క ప్రవర్తన. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ రాష్ట్రపతి పేరుతో నిర్వహించబడను అనే విషయం గురించి ఆర్టికల్ 77 మనకు తెలియజేస్తుంది. అన్నీ రాష్ట్రపతి పేరుతో మాత్రమే నిర్వహించబడవలెను. ఆర్టికల్ 78 రాష్ట్రపతికి సమాచారం ఇవ్వడం ప్రధానమంత్రి విధి. రాష్ట్రపతికి సమాచారం ఇవ్వడం ప్రధానమంత్రి యొక్క బాధ్యత. ఇక్కడ నిజమైన రూలింగ్ వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ ప్రతి విషయంలోనూ ప్రెసిడెంట్కి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్టికల్ 79 పార్లమెంట్ భారత రాజ్యాంగం. ఆర్టికల్ 80 రాజ్యసభ నిర్మాణం. రాజ్యసభలో మనకు ఎంపికయ్యే అభ్యర్థులు అంటే రాజ్యసభ ఎంపీలు వీరు ప్రజల నుండి నేరుగా ఎన్నుకోబడరు. వీరిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేల ద్వారా ఇండైరెక్ట్గా రాజ్యసభకు ఎన్నుకోబడతారు. మరియు 12 మంది ప్రెసిడెంట్ రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఈ విధంగా రాజ్యసభ నిర్మాణం గురించి ఆర్టికల్ 80 తెలియజేస్తుంది. ఆర్టికల్ 81 లోకసభ నిర్మాణం. లోకసభలో మొత్తం 545 ఎంపీస్లో 543 ఈ 543 మంది మనము ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటాము. ఇద్దరిని మాత్రము రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్స్ని లోకసభకు నామినేట్ చేస్తాడు. ఆర్టికల్ 81 లోకసభ నిర్మాణం గురించి మనకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 83 పార్లమెంట్ ఉభయకాలం. లోకసభ రాజ్యసభ ఉభయ సభల యొక్క
కాలపరిమితి గురించి ఆర్టికల్ 83 మనకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 84 పార్లమెంటు సభ్యుల అర్హత లోకసభలో కానీ రాజ్యసభలో కానీ పార్లమెంట్ సభ్యుల అర్హతలు. ప్రధాన అర్హతలు వచ్చేసి లోకసభకు ఎన్నిక కావడానికి 25 సంవత్సరాలు, రాజ్యసభకు 30 సంవత్సరాలు. ఇక మిగిలిన విషయాల్లో భారతీయ పౌరులై ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండకూడదు, మరియు ఇంతకుముందు ఎలాంటి పదవుల్లో ఉండకూడదు. ఇవి లోకసభ రాజ్యసభకు ఎంపిక కావడానికి సభ్యుల ప్రధాన అర్హతలు. మానసికంగా ఎలాంటి డిజబిలిటీస్ ఉండకూడదు. ఆర్టికల్ 85 పార్లమెంటు ప్రోగ్రెషన్ మరియు రద్దు యొక్క సెషన్. అంటే పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయటం లేదా రద్దు చేయటం గురించి ఆర్టికల్ 85 మనకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 86 పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం గురించి ఆర్టికల్ 86 తెలియజేస్తుంది. పార్లమెంట్ని అనగా లోకసభ, రాజ్యసభ ఈ రెండిట్లో రాష్ట్రపతి యొక్క ప్రసంగం గురించి మనకు ఆర్టికల్ 86 తెలియజేస్తుంది. ఆర్టికల్ 87 రాష్ట్రపతి ప్రత్యేక చిరునామా. అంటే పార్లమెంటును ఉద్దేశించి రాష్ట్రపతి యొక్క ప్రత్యేక ప్రసంగం. ప్రసంగం గురించి ఆర్టికల్ 87 తెలియజేస్తుంది. ఆర్టికల్ 88 పార్లమెంటు సమావేశాలలో మంత్రులు మరియు అటార్నీ జనరల్ పాల్గొనుట. ఇళ్లకు సంబంధించి మంత్రులు మరియు అటార్నీ జనరల్ పాల్గొనుట. అంటే పార్లమెంట్ సమావేశాల్లో మంత్రులు మరియు అటార్నీ జనరల్ పాల్గొనడం గురించి ఆర్టికల్ 88 మనకు తెలియజేస్తుంది. తదుపరి ఆర్టికల్స్ గురించి తర్వాత వీడియోలో నెక్స్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe the channel.